అహ్మదాబాద్ సమీపంలో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ మృతి చెందారు. విజయ్ రూపానీ మృతదేహాన్ని అధికారులు DNA పరీక్ష ద్వారా గుర్తించారు. రాజ్కోట్లో విజయ్ రూపానీ అంత్యక్రియల కోసం ఏర్పాట్లు జరుగుతున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. దేశవ్యాప్తంగా ఉన్న మావోయిస్టుల ఉనికి లేకుండా చేయడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం వివిధ రాష్ట్రాలతో కలిసి ముందుకెళ్తుంది. ఇందులో భాగంగా ఇటీవల కొద్ది రోజులుగా ఆపరేషన్ కగార్ పేరుతో అడవులను జల్లపడుతూ మావోయిస్టులను హతమారుస్తున్నారు. ఇప్పటికే వందల సంఖ్యలో మావోయిస్టులు ఎన్కౌంటర్లో మరణించారు. వీరిలో గత కొన్ని దశాబ్దాలుగా పార్టీలో ఉన్న కీలక నేతలు కూడా ఉన్నారు. అయితే మావోయిస్టులపై కేంద్ర బలగాల చర్యలను మానవ హక్కుల సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. వారితో శాంతి చర్చలు జరపాలని డిమాండ్ చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం మాత్రం ఏమాత్రం తగ్గకుండా మావోయిస్టుల ఏరివేత లక్ష్యంగా ముందుకు సాగుతుంది. ఈ క్రమంలో ఆపరేషన్ కగార్ను నిరసిస్తూ ఈ నెల 20న ఏపీ, తెలంగాణ రాష్ట్రాల బంద్కు మావోయిస్టు నేతలు పిలుపునిచ్చారు. తెలుగు రాష్ట్రాల బంద్కు ప్రజలు సహకారం అందించి విజయవంతం చేయాలని కోరుతూ మావోయిస్టు నేత జగన్ పేరుతో ఓ లేఖను విడుదల చేశారు. కాగా మావోయిస్టు నేతలు బంద్కు పిలుపునివ్వడంతో అప్రమత్తమైన బలగాలు ఏఓబీ, తెలంగాణ, ఛత్తీస్గఢ్ సరిహద్దులతో పాటు అటవీ, ఏజెన్సీ ప్రాంతాల్లో భద్రతను ముమ్మరం చేశారు. ఇరువైపులా వెళ్లే వాహనాలను క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. దీంతో సరిహద్దు ప్రాంతాల్లో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. పొదిలిలో వైసీపీ నేతలు చేసిన ర్యాలీకి వారి ప్రవర్తనకు ఏమాత్రం సంబంధం లేదని ఏపీ మంత్రి కొలుసు పార్థసారథి విమర్శించారు. రైతుల ముసుగులో మహిళలు పోలీసులపై రాళ్లు విసిరారని ఆరోపించారు. పొదిలి ఘటనపై వీడియోలను ఆయన ప్రదర్శించారు. వైసీపీ విధ్వంస కార్యక్రమాలకు ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు. జగన్ ఎక్కడికెళ్తే అక్కడ విధ్వంసం సృష్టిస్తారని మంత్రి పార్థసారథి మండిపడ్డారు. మరి ప్రభుత్వం ఏదైతే వారసత్వంగా వచ్చిందో చాలా వారసత్వాలు వచ్చినాయి. అప్పులు తడక రాష్ట్రాన్ని పూర్తిగా ఆర్థికంగా ఊబిలో నెట్టేసి గంజాయి సామ్రాజ్యాన్ని స్థాపించి గంజాయి వాడకాన్ని విపరీతంగా పెంచేసి ఎక్కడ చూసినా కూడా నేను పెనమలూరు నియోజకవర్గం శాసనసభ్యుడిగా ఉండేవాడిని. ఆఖరికి స్కూల్స్లో కూడా చిన్న పిల్లల దగ్గర కూడా గంజాయి లభ్యమయ్యే పరిస్థితుల్ని ఆ రోజు మనందరం కూడా చూసాం. ఏ రాష్ట్రంలోకి వెళ్ళినా కూడా గంజాయి ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చింది, రవాణా అయ్యిందని చెప్పి. సో అటువంటి పరిస్థితుల్ని నిర్దాక్షిణ్యంగా తొక్కేస్తూ మరి రాష్ట్రంలో శాంతి భద్రతల్ని మరి కాపాడటానికి అదేవిధంగా మీరు మహిళలు కించపరిచే పదజాలాలు వాడి మహిళా సమాజాన్ని ఏదైతే చేస్తున్నారో మనం చూసాం మహానాడులో. మీ పార్టీ మీ ఛానల్స్ ద్వారా మహిళల్ని కించపరిచే పదజాలం వాడి వారిని అవమానిస్తూ ఉంటే మా యువ నాయకుడు వారొక 6 పాలసీస్ పెట్టి ఆ పాలసీస్లో స్త్రీ శక్తి ఒక ముఖ్యమైన పాలసీ. స్త్రీలకి సమాన హక్కులు ఇవ్వాలి, పురుషులతో సమానంగా వారిని గౌరవించాలి, అన్ని రంగాల్లో కూడా రాజకీయ రంగం కానివ్వండి, పారిశ్రామిక రంగం కానివ్వండి, ఉద్యోగ రంగం కానివ్వండి, వారికి సమాన అవకాశాలు ఇవ్వాలి. వారిని కించపరిచే పదాలు ఎక్కడ కూడా, ఎందుకంటే వారు చెప్పారు చాలా స్పష్టంగా
కొన్నిసార్లు గాజులు పెడితే గాజులు వేస్తాం, చీరిస్తామని చెప్పేసి అటువంటి పదజాలను కూడా వాడకూడదని చెప్పేసి మా పార్టీ నాయకులకి చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఆఖరికి పాఠ్యాంశాల్లో కూడా మహిళల్ని మన గృహ పనుల్లో పురుషులు కూడా సమాన బాధ్యత తీసుకోవాలి అనే విధంగా పాఠ్యాంశాలు కూడా మహిళలు గౌరవించే విధంగా మారుస్తూ ఉంటే ఈ సంగారెడ్డి జిల్లా కలిహేరు మండలం బీబీపేట గ్రామంలో ఓ చిరుతపులి సంచారం కలకలం రేపింది. చిరుత సంచారంతో స్థానిక ప్రజలను తీవ్ర భయాందోళనకు గురిచేసింది. చిరుతపులి అకస్మాత్తుగా గ్రామంలోకి ప్రవేశించడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరయ్యారు. గ్రామంలో ఓ ఇంటి ఆవరణంలో చిరుత సంచరించిందని కుటుంబ సభ్యులు తెలిపారు. ఇంటి యజమాని బయటకు వెళ్లిన 5 నిమిషాల్లో చిరుత ఆవరణలోకి ప్రవేశించడంతో కుటుంబ సభ్యులు ప్రాణభయంతో తలుపులు వేసుకుని ఇంట్లోకి చేరుకున్నారు. సమాచారం అందిన వెంటనే గ్రామస్తులు పెద్ద శబ్దాలు చేస్తూ చిరుతను భయపెట్టి తరిమేసేందుకు ప్రయత్నించారు. చిరుత ఎటు వెళ్లిందా అని స్పష్టత లేకపోవడంతో గ్రామమంతా హై అలర్ట్కి లోనైంది. ప్రజల ఇళ్ల నుంచి బయటకు రావడానికి భయపడుతున్నారు. అటవీశాఖ అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు. నిర్మల్ జిల్లా బాసరాలో ఘోర విషాదం చోటు చేసుకుంది. గోదావరిలో స్నానానికి వెళ్లిన 5 వ్యక్తులలో 4 మృతి చెందినట్టు స్థానికులు తెలిపారు. మృతులు హైదరాబాద్ చింతల్ వాసులుగా గుర్తించారు. వారంతా ఒకే కుటుంబానికి చెందారని సమాచారం. ఇంకొకరు గల్లంతవగా అతని కోసం అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు. ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధం తీవ్రతరమైంది. ఇరు దేశాలు పరస్పరం విధ్వంసక దాడులకు పాల్పడుతున్నాయి. ఘర్షణలకు అజం పోసేలా భీకరలు హెచ్చరిక చేస్తున్నాయి. తెహ్రాన్ లక్ష్యంగా యుద్ధ విమానాలు, మిసైల్స్తో ఇజ్రాయెల్ విరుచుకుపడగా తేల్ అవీవ్పై ఇరాన్ 5 విడతల్లో క్షిపణుల వర్షం కురిపించింది. ఇజ్రాయెల్ గగనతల రక్షణ వ్యవస్థ ఐరన్ డోమ్ను ఛేదించుకొని ఇవి ఆ దేశ రక్షణ శాఖ విభాగాల ప్రధాన కార్యాలయాల ప్రాంగణాలను తాకింది. ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో అమెరికాతో ఆణ్వాయుధ ఒప్పందంపై చర్చలకు అర్థం లేదని ఇరాన్ అభిప్రాయం వ్యక్తం చేసింది. తాజా ఘర్షణలో ఇజ్రాయెల్ను కాపాడాలని చూస్తే పశ్చిమాసియాలోని అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుంటున్నామని ఇరాన్ హెచ్చరించింది. ఇరాన్ వందల సంఖ్యలో ప్రయోగించిన క్షిపణులను ఇజ్రాయెల్ గగనతల రక్షణ వ్యవస్థ ఐరన్ డోమ్ పూర్తి స్థాయిలో నివారించలేకపోయింది. దీంతో పలు క్షిపణులు టెల్ అవీవ్తో పాటు పరిసర ప్రాంతాల్లో విధ్వంసం సృష్టించాయి. ఈ నగరం మధ్యలో ఉన్న ఇజ్రాయెల్ సైనిక దళాలకు చెందిన వివిధ విభాగాల ప్రధాన కార్యాలయాల ప్రాంగణాలలోని భారీ పేలుళ్లు సంభవించాయి. ఆ దేశ రక్షణ శాఖ ప్రధాన కార్యాలయం హకిరియా తీవ్రంగా దెబ్బతిందనే వార్తలు వస్తున్నాయి. పౌర నివాస ప్రాంతాల్లో పలు భవనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.
వివిధ ఆస్తులకు నష్టం వాటిల్లింది. ఈ ఘటనలో 8 మంది ప్రాణాలు కోల్పోగా 100 మందికి పైగా స్థానికులు గాయపడ్డారని మీడియా సంస్థలు వెల్లడిస్తున్నాయి. వారిలో 7 సైనికులు ఉన్నట్లు సమాచారం. టెల్ అవీవ్ నగరంపైకి ఇరాన్ క్షిపణులు దూసుకు వస్తున్న సమయంలో పౌరులను అప్రమత్తం చేస్తూ పలుమార్లు సైరన్లు మోగాయి. క్షిపణులను ఐరన్ డోమ్ అడ్డుకోలేకపోవడానికి సంబంధించిన వీడియో దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. గత 2 రోజుల్లో ఇజ్రాయెల్కు చెందిన 3 FF-35 యుద్ధ విమానాలను కూల్చివేసినట్లు ఇరాన్ ఆర్మీ వెల్లడించింది. ఈ ఘటనకు సంబంధించి శుక్ర, శనివారాలలో 2 ఇజ్రాయేలీ ఫైటర్లను బందీలుగా పట్టుకున్నట్లు తెలిపింది. మరో పైలట్ మృతి చెంది ఉంటారని భావిస్తున్నారు. అయితే ఇరాన్ గగనతలంలో తమ విమానాలు నిరాటకంగా లక్ష్యాలను ఛేదిస్తున్నాయని ఇజ్రాయెల్ సైనిక దళాల అధికారి ప్రతినిధి బ్రిగేడియర్ జనరల్ ఆఫ్ ఏపీ డెఫ్రిన్ తెలిపారు. 70కి పైగా యుద్ధ విమానాలు టెహ్రాన్పై దాడుల్లో పాల్గొన్నాయని చెప్పారు. మరోవైపు పౌరులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తే సహించేది లేదంటూ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నేతన్యాహు ఆ దేశ రక్షణ మంత్రి కర్జ్ హెచ్చరించారు. ఇరాన్ అణు కార్యక్రమాన్ని, క్షిపణి వ్యవస్థలను సమూలంగా నిర్మూలించడమే తమ ధ్యేయమని నేతన్యాహు స్పష్టం చేశారు. ఈ ప్రయత్నంలో ఇది ఆరంభం మాత్రమేనని, మరిన్ని వైమానిక, క్షిపణ దాడులు జరగబోతున్నాయని చెప్పారు. పౌరుల నివాసాలపై దాడులతో ఇరాన్ హద్దులు దాటిందని, తగిన భారీ మూల్యాన్ని ఆ దేశం చెల్లించుకోక తప్పదంటూ కర్జ్ మండిపడ్డారు. ఇదే తీరును ఖమేనీ కొనసాగిస్తే టెహ్రాన్ నగరం మొత్తం కాలి బూడిదవుతుందని అన్నారు. టెల్ అవీవ్ సమీపంలోని బెన్ గురియన్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని తదుపరి ప్రకటన వరకు మూసివేసినట్లు ఇజ్రాయెల్ తెలిపింది. ఈ దేశానికి చెందిన హైఫా నౌకా ఆశ్రయంపై క్షిపణులు పడ్డాయి. స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్పై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక ప్రకటన చేశారు. ఈ నెలాఖరులోగా స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల కానున్నట్లు పేర్కొన్నారు. మొదటగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు, ఆ తర్వాత సర్పంచ్, మున్సిపల్ ఎన్నికలు జరగనున్నట్లు తెలిపారు. ఈ నెలాఖరులోగా స్థానిక సంస్థలకు ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయడానికి రేపు కేబినెట్లో చర్చించి ఎన్నికల తేదీపై స్పష్టత ఇస్తామన్నారు. స్థానిక ఎన్నికలకు తక్కువ సమయం మాత్రమే ఉంది కాబట్టి కాంగ్రెస్ శ్రేణులు సిద్ధంగా ఉండాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు. రేపటి నుండి వారం రోజుల్లోపే రైతు భరోసా కార్యక్రమాన్ని తుమ్మల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో అమలు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. వ్యవసాయానికి, యోగ్యానికి ఎంత భూమి ఉన్నా 12,000 చొప్పున ప్రతి రైతుకు వచ్చేలా చేస్తామని అన్నారు.
వ్యాప్తంగా అన్ని ప్రాంతాలలో సమృద్ధిగా వర్షాలు కూడా కురిశాయి. వ్యవసాయ సీజన్ కూడా అడ్వాన్స్గా 15 రోజుల ముందే స్టార్ట్ అయింది. ఈ కార్యక్రమాలకి ఆనాటి ప్రభుత్వం ఎకరానికి 10,000 రైతు బంధువు ద్వారా ఇస్తే మన ఇందిరమ్మ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా గతంలో 2 పర్యాయాలు ఇచ్చాం. ఒకసారి 10,000 చొప్పున, ఒకసారి 12,000 చొప్పున ఇచ్చాం. మూడవసారి రేపు జూన్ 16వ తారీఖు నుంచి కుంట దగ్గర నుంచి మొదలెట్టి వ్యవసాయానికి యోగ్యమైన ఎంత భూమి ఉన్నా 12,000 రూపాయల స్కీములో భాగంగా మొదటి పంటకి రేపటి నుంచి మొదలెట్టి వారం రోజుల లోపే రైతన్నలకి, రాష్ట్రంలో ఉన్న రైతన్నలకి అందరికీ పెట్టుబడి కోసం, షావకారులకి కోసం ఎదురు చూడకుండా, బ్యాంకులు చుట్టూ తిరగకుండా ఉండే విధంగా ఈ రైతు భరోసా డబ్బులు రేపటి నుంచి ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి వారం రోజుల లోపే గౌరవ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఈ డబ్బులు ఇవ్వటం జరుగుతుంది అని తెలియచేయటానికి రాష్ట్రంలో ఉండే ప్రజలందరికీ పక్షాన గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా. గుజరాత్లోని అహ్మదాబాద్లో జరిగిన ఘోర విమాన ప్రమాద దుర్ఘటనలో మరణించిన వారి మృతదేహాల గుర్తింపు కోసం డిఎన్ఏ ప్రక్రియ కొనసాగుతుంది. ఇప్పటి వరకు 11 మంది మృతులు డిఎన్ఏ వారి కుటుంబ సభ్యులను జన్యు పరీక్షలతో సరిపోలినట్లు బీజే వైద్య కళాశాల సీనియర్ ప్రభుత్వ వైద్యులు వెల్లడించారు. 274 మంది దుర్మరణానికి కారణమైన ఈ ప్రమాదంలో చాలా మృతదేహాలు గుర్తుపట్టలేని విధంగా కాలిపోయాయి. డిఎన్ఏ పరీక్షతో పని లేకుండా బంధువులు గుర్తుపట్టిన 8 మృతదేహాలను ఇప్పటికే వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. వీలైనంత వరకు మిగతా మృతుల డిఎన్ఏలను గుర్తించేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. డిఎన్ఏను సరిపోల్చే ప్రక్రియ చాలా జాగ్రత్తగా చేయాలని, ఇందులో చట్టపరమైన, వైద్యపరమైన చిక్కులున్నాయని వైద్య కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ రాజనీష్ పటేల్ చెప్పారు. తొందరపాటు పనికిరాదని వివరించారు. ప్రమాదం నుంచి బయటపడిన ఒకే ఒక వ్యక్తి అయిన విశ్వాస్ కుమార్ రమేష్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందన్నారు. ఈ ప్రమాదంలో మరణించిన 11 మంది విదేశీయుల కుటుంబాలను సంప్రదించినట్లు గుజరాత్ రెవెన్యూ కార్యదర్శి అలోక్ పాండే తెలిపారు. మృతదేహాలను గుర్తించిన తర్వాత తరలించేందుకు గుజరాత్ ప్రభుత్వం ఉచిత అంబులెన్స్ సేవలను అందిస్తుంది. జిల్లా అధికారులు మృతదేహాలను ఎస్కార్ట్ చేసి అప్పగించిన వెంటనే మరణ ధృవీకరణ పత్రాలు జారీ చేస్తున్నారు. ఎయిర్ ఇండియా కూడా విమాన రవాణాను ఎంచుకునే కుటుంబాలకు సహాయం చేయడానికి కట్టుబడి ఉంది.
ఉత్తరాఖండ్లో ఘోర హెలికాప్టర్ ప్రమాదం చోటు చేసుకుంది. ఆర్యన్ కంపెనీకి చెందిన హెలికాప్టర్ గౌరీకుండ్ మధ్యలో కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 5గురు అక్కడికక్కడే మృతి చెందినట్టు స్థానికులు తెలిపారు. ఇంకా 2కి తీవ్ర గాయాలు కాగా వారిని అత్యవసర చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. హెలికాప్టర్ కూలిన కారణాలు ఇంకా స్పష్టం కాలేదని అధికారులు చెప్పారు. ఘటనపై సంబంధిత అధికారులు దర్యాప్తు చేపట్టారు. మేటి జట్టే కానీ ఐసీసీ టోర్నీలనగానే ఏదో తడబాటు, ఏదో కలవరం. అద్భుతంగా ఆడుతూ అంచనాలు పెంచేస్తుంది, అనూహ్యంగా బోల్తా కొట్టేస్తుంది. ట్రోఫీకి చేరువవుతున్నట్లే ఉంటుంది, అంతలోనే దూరం అవుతుంది. ఏమవుతుందో ఏమో, ఒక్కసారిగా ఒత్తిడి ఆ జట్టును తినేస్తుంది, గెలుపు ముంగిట ముంచేస్తుంది. దశాబ్దాలుగా ఎంత వేదనకు గురైందో, ఎన్నిసార్లు హృదయాలు బద్దలయ్యాయో. సఫారీ విషాద చరిత్రకు నిరుడు టీ20 ప్రపంచ కప్ ఫైనల్ ఓ ఉదాహరణ. తవ్వితే ఆ జట్టు చరిత్రలో ఇలాంటి భారమైన కథలెన్నో ఉన్నాయి. అందుకే ఈడబ్ల్యూటీసీ ఫైనల్లో తడబాటును అధిగమిస్తూ అద్భుతంగా పుంజుకున్న చేతిలో 8 వికెట్లు ఉండగా కేవలం 69 పరుగులు చేయాల్సి ఉన్న ఆ జట్టు అవకాశాలపై ఏమూలో చిన్న సందేహం. కానీ దక్షిణాఫ్రికా ఈసారి పట్టు వదల్లేదు, ఒత్తిడికి తల వంచలేదు, దురదృష్టాన్ని దరిచేరనివ్వలేదు. అద్భుత పోరాట పటిమను కొనసాగిస్తూ కగారులను కసిగా కొట్టేస్తూ లార్డ్స్లో గెలుపు తీరాలను చేరింది. దక్షిణాఫ్రికా తన స్వప్నాన్ని సాకారం చేసుకుంటూ ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ విజేతగా నిలిచింది. తీవ్ర భావోద్వేగాల మధ్య గదను సగర్వంగా అందుకుంది. 27 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఓ ఐసీసీ టైటిల్ ఆ జట్టు సొంతమైంది. దక్షిణాఫ్రికా సాధించింది గెలుపు ముంగిట తడబడకుండా, పోరాటం ఆపకుండా, ఒత్తిడికి లోను కాకుండా స్ఫూర్తిదాయక ఆటతో ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ టైటిల్ను గెలుచుకుంది. ఫైనల్లో 5 వికెట్ల తేడాతో డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాను ఓడించింది. 282 పరుగుల ఛేదనలో ఓవర్ నైట్ స్కోర్ను 213 పరుగులను 2 వికెట్లతో ఇన్నింగ్స్ను కొనసాగించిన దక్షిణాఫ్రికా మరో 3 వికెట్ల కోల్పోయి విజయాన్ని అందుకుంది. ఓవర్ నైట్ సెంచరీ హీరో మార్క్రమ్ అద్భుత పోరాటాన్ని కొనసాగించి జట్టు గెలుపులో కీలక పాత్ర పోషించాడు. లార్డ్స్ మైదానంలో టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇది 2వ అత్యధిక లక్ష్య ఛేదన. తొలి ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా 212 పరుగులు చేయగా దక్షిణాఫ్రికా 138 పరుగులకే కుప్పకూలింది. రెండో ఇన్నింగ్స్లో ఆసీస్ 207 పరుగులు సాధించింది. మార్క్ క్రమ్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.
ముద్దుగా చోకర్స్ ఉన్న ముద్ర వేయించుకున్న జట్టది. గెలుపు ముంగిట దెబ్బతినడం దాని ప్రత్యేకత. దురదృష్టమో ఆ జట్టు చుట్టమో చరిత్ర వాళ్ళకే మాత్రం అనుకూలంగా లేదు. ఇలాంటి పరిస్థితులలో 4వ రోజు బరిలోకి దిగింది దక్షిణాఫ్రికా. కానీ అన్ని ప్రతికూలతలను అధిగమిస్తూ లాంచ్ లోపే ఆ జట్టు పని ముగించింది. 3వ రోజే అదిరే ఆటతో దక్షిణాఫ్రికాను విజయం వైపు నడిపించింది మార్క్రమ్. 4వ రోజు కూడా పోరాటాన్ని కొనసాగించాడు. జట్టును తడబడనివ్వకుండా విజయాన్ని ఖాయం చేశాడు. అయితే ఆస్ట్రేలియా అంత తేలికగా మ్యాచ్ను ఇచ్చేయలేదు. పదే పదే స్టంప్స్ను అటాక్ చేస్తూ దక్షిణాఫ్రికాను ఒత్తిడికి గురి చేయడానికి ప్రయత్నించింది. కానీ సఫారీ జట్టు ఎంతో సంయమనాన్ని ప్రదర్శించింది. 2 గంటలకు పైగా సాగిన ఆటలో 3 4లు మాత్రమే కొట్టిన దక్షిణాఫ్రికా 3 వికెట్లు కోల్పోయింది. ఓవర్నైట్ వ్యక్తిగత స్కోరు 102తో కొనసాగిన మార్క్రమ్ ఎలాంటి తొందరపాటు లేకుండా చక్కగా బ్యాటింగ్ చేశారు. దక్షిణాఫ్రికా స్కోర్ బోర్డుపై మరో 4 పరుగులు చేయగానే మరో ఓవర్నైట్ బ్యాటర్ బౌమాను కమిన్స్ అవుట్ చేయడంతో ఆసీస్లో చాలా ఉత్తేజం వచ్చింది. కానీ పట్టుదలగా నిలిచిన మార్క్రమ్ ఆ జట్టును ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. స్టబ్స్తో కలిసి ఇన్నింగ్స్ను నడిపించాడు. జట్టు స్కోరు 241 వద్ద స్టబ్స్ అవుట్ అయినా బేడింగ్హామ్తో కలిసి మార్క్రమ్ పోరాటాన్ని కొనసాగించారు. చివరికి హెరిజిల్ హుడ్ బౌలింగ్లో మార్క్రమ్ అవుట్ అయ్యాడు. కానీ అప్పటికే దక్షిణాఫ్రికా విజయం ఖాయమైంది. స్కోర్ 276. లార్డ్స్లో ప్రేక్షకులు నిలబడి మార్క్రమ్ను అభినందించారు. వెరిన్తో కలిసి బేడింగ్హామ్ లాంఛనం పూర్తి చేశాడు. 27 ఏళ్ల దక్షిణాఫ్రికా సుదీర్ఘ ఎదురు చూపులకు ఈ విజయం విందైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యటనలో భాగంగా కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ అమరావతిలో పర్యటించనున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కలిసి లంచ్ మీట్లో పాల్గొననున్నారు. ఈ భేటీలో రాష్ట్ర అభివృద్ధి, కేంద్ర సహకారంపై ప్రధానంగా చర్చించనున్నట్టు తెలుస్తుంది. ఇక లాంచ్ అనంతరం కేంద్ర మంత్రి గుంటూరులోని పొగాకు బోర్డు కార్యాలయాన్ని సందర్శించనున్నారు. రాష్ట్రంలో ఉన్న పొగాకు రైతుల సమస్యలు, దిగుబడి ధరలు, మార్కెట్ పరిస్థితులు తదితర అంశాలపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో రైతులు ఎదుర్కొంటున్న మార్కెట్ సమస్యలు, ఎగుమతి సమస్యలు వంటి అంశాలపై పీయూష్ గోయల్ ప్రత్యేక దృష్టి సారించనున్నారు. కేంద్రం నుండి తగినంత మద్దతు వచ్చేలా చర్యలు తీసుకుంటామంటూ సంకేతాలు ఇచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.